హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి వచన త్రికాల జ్ఞానంలోని వాక్యాలు మీకు చదివి వినిపిస్తున్నాను. ఇందులో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పిన భవిష్యత్ వాక్యాలన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి. ఇది 100% నిజం. గ్రామంలో గల ముండమోపులు ముత్తైదులు కాగలరు. ముందు కాలంలో ఏ మార్పులు జరుగును అని ప్రజలు భీతి చెందుదురు. చెడు ప్రవర్తన కలిగిన యువతీ యువకులు చెట్టుపై గల పండుటాకు రాలినట్లు మరణించును. కుంభకోణంలో గోవధ అమితముగా జరుగును. కొల్హాపురము దోపిడికి గురియగును. కంబం చెరువులో పొన్న పూయును. అదవేనిలో గల కప్ప కోడి కూసినట్లు జనులు వినుచుండగా కూసి జనులను ఆశ్చర్యచకితులను చేయును. ప్రభానామ సంవత్సరం మొదలు పార్థివనామ సంవత్సరముల మధ్య అనేక విధముల ప్రళయములు సంభవింపగలవు. ఆ తర్వాత భూమండలమంతా రణరంగముగా మారి ఊహించని విధముగా ప్రపంచమంతయు భయంకర రక్తపాతం జరిగి భీకరముగా ఉండగలదు. వావి వర్షాలు లేక ప్రజలు చరించెదరు. భూమి యందు పంటలు పండవు. కందుకూరులో గల స్త్రీ పురుషునిగా మారును. ఉత్తరాది దేశం నుంచి దక్షిణాదికి ప్రజలు వలస వచ్చును. యుద్ధములు అనేకము జరుగును. ఉత్తర దేశంలో గలవారు కత్తులతో యుద్ధము చేసి నశించును. నదీ నదములు పొంగి పొర్లి ప్రవహించుటచే అనేక గ్రామాల ప్రజలు నశించిపోవుదురు. కొత్తపేట అంతఃపురమునకు మాట్లాడే కోతి వచ్చి మాట్లాడును. ఆ కోతి అత్తెపు రామన్న గట్టుపై వారం దినములుండును. పల్లెపట్నాలు గృహపీడచే పాడవును. కామక్రోధాలు పెరుగును. ధనము కొరకై బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య కలహములు వచ్చి విరోధింతురు. నల్లని ఆవులు పాలు ఎక్కువగా ఇచ్చును. గొడ్రాళ్ళకి పిల్లలు కలుగును. కష్ట నష్టములు జరుగుటకు ముందు వడగళ్ళ వానలు కురియును. పగటి సమయంలో నక్కలు గ్రామంలో ప్రవేశించి అరుచును. కుక్క మూతికి సైతం తోక రాగలదు. మద్యపానము విపరీతంగా ప్రబలి పరస్పరము తగువులాడి నశింపగలరు. అనేక మంది జనులు, యువతీ యువకులు విద్య యందు అమితముగా ఆపేక్ష కలిగి ఉందురు. హంపీలో గల హనుమంతు వీధులలో తిరిగి కేకలు పెట్టును. ఆ కేకలకు భీతి చెందిన మహానంది ప్రాంత ప్రజలు ఆకులు రాలిన విధంగా నశింపగలరు.